మా డాడీకి నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళే దారిలోనే వీడియో కూడా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. మనం వెళ్ళేలోపు మ్యాక్సిమం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. అదొకటే మన ఛానల్కి ఒక గుడ్ నేమ్ ఉందంటే మాకన్నా ఎక్కువ అంజయ్ గారే ఓనర్తోని కోషిష్ చేస్తారని ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ పోనిచ్చుకోవద్దని. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్నింగ్ డే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం 10 అవుతుంది. ఈరోజు మార్నింగ్ మనం ఫస్ట్ నాగోల్లో ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, ఓపెన్ ప్లాట్ చేసుకొని తర్వాత ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది. కాకపోతే నాకు కొద్దిగా కాల్కి దెబ్బ తగిలింది కాబట్టి ఎక్కువ నడిసే పెట్టుకోవద్దని డాక్టర్ చెప్పారు, కనీసం ఒక 10 days అయినా. అందుకే నేను లిమిటెడ్ ఎక్కువ తిరగని ఏరియాస్, అంటే ఎక్కువ తిరగకుండా ఏదైతే వేసినారో మన ప్లాట్స్ అయితే ఎక్కువ తిరిగేది ఉండదు. డ్రోన్ షాట్ సరిపోతుంది, కూర్చొని చేయొచ్చు. అది ఇల్లు కూడా ఎక్కువ తిరిగేది ఉండదు, అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎక్కువ తిరిగేది ఉండదు. సో ఒక 10 days చిన్న పెట్టుకుందామని చూస్తున్నాను. సో ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మార్నింగ్ పొద్దున ఆలోచిస్తుంటే లైఫ్ ఎట్లయిపోయింది. నేను నిజంగా ఒక 5,000కి జాబ్ చేశాను. నేను అప్పుడు ఆ జాబ్ చేసేటప్పుడు ఏం ఆలోచించలే, అవకాశం వచ్చింది సరే వాడుకుందాం అని చెప్పి 5,000 జాబ్ చేశాను. ఆ 5,000 జాబ్ నాకు ఈరోజు ఈడిదాకా తీసుకొచ్చింది. ఆ రోజు నేను 5,000 అయినా అని ఆలోచిస్తే ఈరోజు ఇట్లా ఉండకుంటుండేనేమో. ఇంకోటి, నా లైఫ్లో మెయిన్ ముఖ్య పాత్ర పోషించింది మా డాడీ. మా డాడీకి నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని కష్టాలు పడ్డాడంటే మా డాడీ, ఇక నేను మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. మా మమ్మీ మా డాడీ చాలా కష్టాలు పడ్డారు. ఎంతో ఓపిక పడితే తప్ప ఈరోజు ఇట్లా ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నాము. చాలా కష్టాలు పడ్డారు మమ్మల్ని పెంచడానికి కానీ చదివించడానికి కానీ. వాళ్ళ స్తోమతకు మించి మమ్మల్ని చదివించారు. ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఆ అదృష్టం నాకు దక్కింది. ఒక కొడుకుగా వాళ్ళని కొద్దిగా మంచి లైఫ్ ఇచ్చే అదృష్టం నాకు దక్కింది. ఒక సొంత ఇల్లు కట్టించి అందులో ఉంచే దేవుడు నాకు శక్తినిచ్చాడు. కార్లో దింపే శక్తినిచ్చాడు, ఫ్లైట్ ఎక్కించే శక్తినిచ్చాడు. అంత పాసిబుల్ అయింది ఆ దేవుడి దయ వల్ల, మీ వల్ల. మేము కూడా దానికోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డాము. ఫస్ట్ మా డాడీ మా మమ్మీ, తర్వాత మాకు బాగా హెల్ప్ చేసింది, అంటే నాకు హెల్ప్ చేసింది మా మేనమామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. మాకు చాలా సపోర్ట్ చేశాడు. అంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో, అంటే నాకు పెళ్లి చేసింది మా మామనే. తర్వాత నాకు జాబ్ 5,000 జాబ్ అని చెప్పాను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. 5,000కి జాబ్ ఇప్పించింది మా మామనే. తర్వాత కరోనా టైంలో ఏం చేయాలని అర్థం కాని టైంలో కూడా ఒక 1 lakh ఇచ్చి నాతోని ఒక డాక్యుమెంటేషన్ ఆఫీస్ పెట్టించాడు. చాలా సపోర్ట్ చేశాడు మా మామ. రీసెంట్గా మేము ఇల్లు కట్టుకుంటే కూడా చాలా హెల్ప్ చేశాడు. తర్వాత 3వ పర్సన్ మా బావ, మా చెల్లి. మా బావ మా చెల్లి కూడా నాకు స్టార్టింగ్ నాకు పెళ్ళి కాక ముందు నాకు, అంటే ఏమైనా పాకెట్ మనీ అడిగితే కూడా ఆలోచించాలి. అప్పటికి నాకు జీరో, నేను అసలు ఏం లేదు. 2,000 3,000 అడిగితే కూడా మా బావ మా రూపాయి ఎప్పుడు కూడా మా చెల్లెలు ఎప్పుడూ ఆలోచించలేదు. సరే తీసుకో, ఖర్చు పెట్టుకున్నారు. ఫస్ట్ నా ఆఫీస్కి సిస్టమ్ కావాలి, నా దగ్గర ₹1 లేదు. 1 lakh మా మామ ఇచ్చాడు. సిస్టమ్కి డబ్బులు కావాలి, లేవు. మా బావకు ఒక్కసారి ఫోన్ చేసి అడిగిన టక్కనే వేసేసిండు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అంతెందుకు, ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటుంటే కూడా బావ నాకు ఇట్లా డబ్బులు కావాలి అంటే పెద్ద అమౌంటే, అది అమౌంట్ చెప్తే బాగుండదు, పెద్ద అమౌంటే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సరే తీసుకోరని అన్నాడు. సో ఇంతమంది సపోర్ట్ చేశారు. ఇంకా లాస్ట్ పర్సన్ నా వైఫ్. ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది పెట్టలే పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది. వీళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. మీ అందరికీ మంచి వీడియోస్ చేసి పెడుతున్నాము. ఆ దేవుడి కరుణ ఎంత ఉందో, నా చుట్టూ వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా మా నాన్న ఎంత ధైర్యంగా ఉంటాడంటే ఆ ధైర్యం మాకైతే లేదు. ఎన్నో కష్టాలు అనిపించి వచ్చాము. ఆ ధైర్యం మా నాన్నకే ఉంది. అంత ధైర్యం ఇంకోటి మా మామకి మా డాడీకి చాలా ధైర్యం ఉంది. 3వ స్టేజ్లో మా బాబాయ్ వస్తాడు. వీళ్ళు ముగ్గురిని చూసి నేను పెరిగాను. సో చాలా ధైర్యవంతులు. అంత ధైర్యం నాకు కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే నా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. ఇప్పుడు మనం నాగోల్కి వెళ్తున్నాము. నాగోల్కి వెళ్ళి అక్కడ ప్లాట్ ఎలా ఉంది, ప్రైస్ అని చెప్తున్నారు. వీలైతే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మన వ్లాగ్లో. సో అక్కడికి వెళ్ళి మనం పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడే ఎల్బీ నగర్లో ఉన్నాము. ఎల్బీ నగర్ నుంచి 2.5 km డిస్టెన్స్లో ఉంది. ఇటు ఎల్బీ నగర్ మెట్రోకి దగ్గర ఉంది, నాగోల్ మెట్రో కూడా దగ్గర ఉన్నట్టుంది. ఒకసారి ప్లాట్ దగ్గరికి వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కామినేని క్రాస్ అవుతున్నాం. ఫ్రెండ్స్, మనం అటు యూటర్న్ తీసుకొని ఇటు వచ్చాము.
లక్కీ రెస్టారెంట్ ఉంది కదా, లక్కీ రెస్టారెంట్ నుంచి కేవలం ఈ రోడ్ నుంచి నాగోల్ టు ఎల్బీ నగర్కి వెళ్ళే రోడ్ నుంచి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లో చూపిస్తుంది. కాలనీ పేరు వచ్చేసి శ్రీ సాయినగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్. అంటే లక్కీ రెస్టారెంట్ పక్క నుంచి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఏరియా అయితే మీకు తెలిసిందే, ఫుల్ డెవలప్ అయింది ఏరియా. ప్లాట్ దగ్గరికి వెళ్దాము. కేవలం ఈ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్, అంటే మ్యాక్సిమం వాకబుల్ డిస్టెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ప్లాట్ ఎలా ఉందో చూద్దాం, రేట్ ఎంత చెప్తారో తెలుసుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో డల్ ఉంది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని చెప్పాలని నా ఉద్దేశం. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా క్వశ్చన్ మళ్ళీ ఇంకో అక్కడిక్కడ అదొకటే. మన ఛానల్కి ఒక గుడ్ నేమ్ ఉందంటే మాకన్నా ఎక్కువ అంజయ్ గారే ఓనర్తోని కోషిష్ చేస్తారని ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ పోనిచ్చుకోవద్దని. వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా కూర్చుంటారు, అది వేరే విషయం, అది మీ ఇష్టమైన విషయం. అది ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇప్పుడు 80,000 నడుస్తుంది మార్కెట్ కదా. ఓహో, ఓకే. 85 to 88 నడుస్తుంది. ఇప్పుడు మనం ఎంత పెడదాం? మనం 83, 82 పెడదాం. అంతేగా? సరే సార్, నా ఉద్దేశం ఏంటంటే అంత పెట్టకుండా 78 పెడదామని అనుకుంటున్నాను. లేదు మినిమం 82 పెడదామా? 82 పెట్టండి. తర్వాత వాళ్ళు వచ్చినాక సౌత్ ఫేస్ కదా సార్, ఎందుకు వేరే ఫేస్ అయితేనేమో మీరు అన్నట్టు 88,000-90,000 నడుస్తుంది, వాట వాస్తవమే. ఒకటి ఏంటంటే సౌత్ ఫేస్ ఉంది కదా, సౌత్ ఫేస్ కు చాయిస్ తోని చాలా మంది కొందరు సౌత్ ఫేసే కావాలని అంటారు. కరెక్ట్. సౌత్ ఫేసే కావాలని చెప్పి వస్తారు స్పెషల్ గా. ఆ సౌత్ ఫేస్ ఎక్కడ దొరకవు. నార్త్ అంటారు, ఈస్ట్ అంటారు. ఇప్పుడు ఇది అపార్ట్మెంట్ కు సౌత్ ఫేస్ కు సంబంధం లేదు. ఈ అపార్ట్మెంట్ కట్టే వాళ్ళకు మీరు అన్నట్టు అంటే 4 సైడ్ మనం సెట్ బ్యాక్ వదులుతాం. మనకు డోర్లు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏరియా అంతా అపార్ట్మెంట్ కల్చర్, ఇది అపార్ట్మెంట్ కల్చర్. వెనక అపార్ట్మెంట్, ముంగట అపార్ట్మెంట్, పక్కల అపార్ట్మెంట్. అది ఇప్పుడు 82 పెడతాం. 82 నెగోషియబుల్. నెగోషియబుల్ అనేది 82 పెట్టండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా నెగోషియబుల్ అంటే నెగోషియబుల్ కంపల్సరీ మనం అనాలి సార్. కంపల్సరీ ఇందులో 82,000 ఫర్ నెగోషియబుల్. స్లైట్లీ నెగోషియబుల్ పెట్టి, అది కూడా స్లైట్లీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్. ఫ్రెండ్స్, ఇప్పుడే షూటింగ్ అయితే అయిపోయింది. ఏదైనా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇదే ప్లాట్. 400 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈ ప్లాట్. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా లక్కీ రెస్టారెంట్ ఉంది కదా, దాని పక్క నుంచి వస్తే కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లో ఉంది. నాగోల్ మెట్రోకి 2 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ మెట్రోకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 400 స్క్వేర్ యార్డ్స్, సౌత్ ఫేసింగ్, మనకి 30 ఫీట్ వైడ్ రోడ్, 60 x 60 డైమెన్షన్స్తో ఉంది. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ ఉంది. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి లోపల బోర్ కూడా వేసి పెట్టారు. ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అపార్ట్మెంట్ కట్టి సేల్ చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఎవరైనా ఇద్దరు బ్రదర్స్ ఉన్నా, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్న 2 ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్న, డూప్లెక్స్ హౌసెస్ కట్టుకున్న చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషను. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మార్కెట్లో 85,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందంట. 82,000 పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. ఇప్పుడు డ్రోన్ షాట్స్ తీసుకోవాలి మనం. డ్రోన్ షాట్స్ తీసుకున్నాక తర్వాత మొబైల్ షాట్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాయిందో చెప్తాను మీకు. ఇప్పుడే నాగోల్లో షూటింగ్ అయితే కంప్లీట్గా చేసేసుకున్నాం. డ్రోన్ షాట్లు, మొబైల్ షాట్లు అన్నీ తీసేసుకుందాము. నా షార్ట్ వర్షన్ తీసేసుకున్న షార్ట్ వీడియో కోసం మా నాన్న ఫుల్ వీడియో చెప్పిండు, షార్ట్ వీడియో చెప్పిండు. వ్లాగ్ కోసం కూడా ఒక ఫుల్ వీడియో తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళే దారిలోనే వీడియో కూడా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. మనం వెళ్ళేలోపు మ్యాక్సిమం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ మనం తుర్కెంజాల్లోని వైఎస్ఆర్ కాలనీకి వెళ్తున్నాం. మాకు అక్కడ ఒక ఇల్లు ఉంది, తక్కువ బడ్జెట్లో ఉంది. అక్కడికి వెళ్ళి ఇల్లు ఎలా ఉంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ కాన్సెప్ట్ మేము ఏదైతే చేస్తున్నామో రియల్ ఎస్టేట్ వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడే హౌస్ షూటింగ్ అయిపోయింది. ఒకసారి మీకు ఇల్లు చూపిస్తాను. ఏదైతే నా బ్యాక్గ్రౌండ్లో వైఎస్ఆర్ నగర్ కాలనీ కనిపిస్తుందో ఇది తుర్కెంజాల్లో ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఇట్లా స్ట్రేట్కి వెళ్తే మనకి 1.5 km డిస్టెన్స్ లోపే తుర్కెంజాల్ సాగర్ హైవే కమాన్ మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కమాన్ వైఎస్ఆర్ నగర్ కాలనీ కమాన్ ఉంది కదా, దాని పక్కనే మనకి ఏదైతే నా బ్యాక్గ్రౌండ్లో ఇల్లు కనిపిస్తుందో ఆ ఇల్లే సేల్కి వచ్చింది. దాని వివరాలు ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇల్లు మొత్తం 60 గజాల్లో ఉంటుంది. ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, 25 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్డు, ఇది కూడా 25 ఫీట్ రోడే. మనకి నార్త్కి షటర్ ఉంటుంది, ఈస్ట్కి మెయిన్ గేట్ ఉంటుంది. అటుపక్కన ఉంది కదా, అది వచ్చేసి మన సౌత్ ఫేసింగ్ రోడ్డు, అది 40 ఫీట్ రోడ్డు. 3 రోడ్లతోని మనకి సాగర్ హైవే నుంచి కేవలం 1.5 km డిస్టెన్స్ లోపే ఉంటుంది.
చూసుకోవచ్చు. ఇది సౌత్ ఫేసింగ్ రోడ్, 40 ఫీట్ రోడ్డు. వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంటుంది. మొత్తం రెనోవేషన్ వర్క్ చేయించి సేల్కి పెట్టడం జరిగింది. సో ఓనర్ ఏమన్నారంటే ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కట్టుకుంటే లోన్ ఇప్పిస్తా అన్నారు. ఇది వచ్చేసి 60 గజాల ఇల్లు, G+1 ఇల్లు. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకోవచ్చు ఒక చిన్న పార్కింగ్ ఉంది, ఒక 2 బైకులు పట్టుకునే విధంగా. ఇందులో బోర్ లేదు మనకి, ఓన్లీ సంప్ ఉంటుంది. తర్వాత ఆడ మోటార్ ఉంటుంది, పైకి వాటర్ వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక చిన్న బాత్రూమ్ ఉంది. షట్టరు ఇల్లు కలిపి ఉంటుందన్నమాట. దీన్ని మీరు ఒక చిన్న షట్టర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఉండడానికి ఒక బెడ్రూమ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్. ఒక వ్యక్తి నిలబడి ఈజీగా వంట చేసుకోవచ్చు. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా ఉంది. పైన కూడా ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మనం పైకి అయితే వచ్చాము. డైమెన్షన్స్ వచ్చేసి ఈస్ట్కి ఏమో 20 ఉంటుంది, నార్త్కైనా సౌత్కైనా మనకి 27 ఉంటుంది. 1300 SFTలో కట్టడం జరిగింది. చూసుకోవచ్చు. బాల్కనీ ఏరియా విశాలంగా ఉంది, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. కింద చూసారు కదా, కింద అయితే ఎలాగుందో పైన కూడా అలాగే ఉంటుంది. మనకి పైన కూడా మెయిన్ డోర్ ఈస్ట్కి ఇవ్వడం జరిగింది. నార్త్ కూడా ఒక డోర్ ఉంటుంది వాస్తు ప్రకారం. ఇటు పక్కన ఒక చిన్న వాష్ ఏరియా ఉంది, మీరు వాషింగ్ మిషన్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. చూసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంది, చిన్న ఫ్యామిలీకి సరిపడే విధంగా ఉంటుంది. కింద రెంట్ ఇచ్చుకొని పైన మంచిగా ఉండొచ్చు అనమాట. సేమ్ కింద ఏ విధంగా అయితే హాల్ ఉందో పైన కూడా అదే విధంగా హాల్ ఉంది. కాకపోతే కింద మనకి బాత్రూమ్ లేదు, ఇందులో బాత్రూమ్ ఉంటుంది. చూసుకోవచ్చు. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో ఉంది. ఇటు పక్కన మనకి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. సేమ్ కింద ఏ విధంగా అయితే ఉందో పైన కూడా అదే విధంగా ఉంది. ఎంటర్ కాగానే ఇందులోకి ఫస్ట్ మనకు పూజ గది, చిన్నగా ఉంది పూజ గది. ఇది వచ్చేసి మనకి కిచెన్, ఇతర వ్యక్తులు వంట చేసుకునే విధంగా ఉంది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో ఉంది. మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన కిచెన్ నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ఏరియా ఉంది. చూసుకోవచ్చు, చిన్న బాల్కనీ ఏరియా. ఇది మన సౌత్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్. ఇల్లు అయితే చాలా బాగుంది. టెర్రస్ మీద కూడా నీట్గా ఉందన్నమాట. ఈ ఇల్లు ప్రైస్ చెప్పాను కదా, 48 lakhs చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. ఎవరికి ₹1 కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇల్లు అయితే షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నాము. ఆల్రెడీ ఓనర్ ఒకసారి చెక్ చేస్తున్నారు. ఓనర్ ఏదైనా ఇబ్బంది ఉంది, మళ్ళీ ఏదైనా పాయింట్స్ మర్చిపోయామంటే మళ్ళీ చేస్తాము. ప్రజెంట్ అయితే ఓనర్ చూస్తున్నారు. ఇప్పుడైతే మనం మొబైల్ షాట్స్ తీసుకోవాలి. ఇంకా నా వర్షన్ ఒకటి చేసుకున్నా, నా వర్షన్ మొత్తం చేసేసిన. అదేవిధంగా షార్ట్ వీడియోస్ కూడా చేసేసినాము. మా నాన్న ఓనర్ కలిపి ఒక షార్ట్ వీడియో చేసారు, మళ్ళీ వాళ్ళిద్దరు ఒక ఫుల్ వీడియో చేసారు. దాదాపు మేము కస్టమర్కి 3-4 వీడియోలు ఇస్తున్నాం అనమాట. మా ప్రమోషన్ దాంట్లో ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో వస్తాయన్నమాట. సో అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మాతో నేను ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు ప్రమోషన్ కోసం కాల్ చేయొచ్చు మీరు. ఇప్పుడైతే మనం డ్రోన్ షాట్స్ అయితే తీసుకుందాం, అదేవిధంగా మొబైల్ షాట్స్ తీసుకుందాము. ఇప్పుడు మేము ఆల్రెడీ వచ్చి కూడా దాదాపు గంట పైన అయిపోయింది, 1.5 అయిపోతుంది. ఇంకొక ½ అవర్ ఇక్కడికి వెళ్ళిపోతాము. ఈ రోజుతో అయితే ఇవే షూటింగ్స్. ఇప్పుడే తుర్క్యాంజాల్లో చూసారు కదా, 60 గజాల ఇల్లు అయితే షూట్ చేసేసాం. షూటింగ్ అయితే అయిపోయింది. తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళ కోసం అద్భుతంగా ఉంటుంది. ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఉంది. 2 సైడ్లు 25 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. కింద షటర్ ఉంది. ఒక మంచి సింగిల్ రూమ్ ఉంది, చూసారు కదా. పైన కూడా 1 BHK ఉంది. తక్కువ బడ్జెట్లో ఉంది. ఇన్ని రకాల కాంబినేషన్తో కలిసింది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్. మళ్ళీ ఇప్పుడు అండర్ తుర్క్యాంజాల్ మున్సిపాలిటీకి వెళ్ళిపోయి అండర్ GHMC అయిపోయింది. హైవేకి దగ్గర. బిఎన్ రెడ్డి నగర్ నుంచి కూడా దాదాపు 5-6 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే వస్తుంది. ఎల్బీనగర్ మెట్రో కనెక్టివిటీ ఉంది. అన్ని రకాల బాగుంది ఫ్రెండ్స్. చూసారు, ఇది అయితే చాలా బాగుంది. ఎంతో కష్టపడి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వర్షన్ మీకు నిజంగా అరే ఈ వర్త్ఫుల్ ఉన్నాయి, మాకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది, మాకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా మాకు చాలా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ టైం లేకున్నా ఓపిక తెచ్చుకొని చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.